ఫిలిప్పీ 4:4 చూస్తే ఆయన జైల్లో ఉండి చెప్పాడు, దేనిని గూర్చి చింతింపకుడి కానీ మీ తండ్రితో మీకు సమాధానం ఉందిగా, ప్రతిదీ చెప్పేసేయండి, ఆయనకి మొర్ర పెట్టండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు మనం పొందుతున్న ఈ విశ్రాంతి, మరి ఇప్పటిదాకా ఒకవేళ మీకు లేకపోతే 2 చేతులు ఎత్తి దండం పెట్టి నమస్కారం చేసి మరీ చెబుతున్నా, మీ చింతలన్నీ చింత చెట్టుకు తగిలించండి. ఇకనన్నా విశ్వాసుల్లాగా ఉండండి, నేర్చుకోండి, విశ్రాంతిని అనుభవించండి. నువ్వు వదలనంత వరకు దేవుడు పట్టుకోలేడు. దయచేసి వదిలేయి. మనోళ్ళు ఎట్లుంటుందో తెలుసా? మనోళ్ళు దేవుడికి అప్పచెప్పటం. అదా నిలబడి ఇక్కడ, ఇప్పుడు ఇది నా చేతిలో ఉంది. ఎవరిది ఇది? నాది, నా చేతిలో ఉంది. దేవుడు ఏమంటున్నాడు? నా మీద వెయ్యి అంటే నాకీ అంటున్నాడు. మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాం? ఆయనకే ఇస్తున్నాం. అవునా? కొంతమంది ఏమో, ప్రభా నీకే ఇస్తున్నాను ప్రభా, ఇక అన్ని బాధ్యతలు నీకే నాయన, ఇంకేదైనా కానీ నువ్వే చూసుకో ప్రభా, నువ్వే చూసుకో ప్రభా, నువ్వు లాగు. దేవుడు అట్లా లాగుతుంటాడు. తీసుకో ప్రభా, నువ్వే తీసుకో తండ్రి, నీకు స్తోత్రం, లాగు, వదిలే, 2 చేతులు లాగు, నేను లాగుతాను. ఇంతే ఉంటుంది కొంతమంది ఇద్దరు. ఎట్లా? తీసుకో ప్రభా, నీకే ఇక అంతా మొత్తం నీదే ప్రభా. చాలామంది జీవితాలు ఈ పెనుగులాటే జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? నీదే ప్రభా అంటే అంతే, వదిలేస్తాడు. సరే సావని. ఎందుకు? మాట అయితేనేమో నీదే అంటున్నావు, బరువంతా నీ నెత్తిన వేసుకుంటున్నావు. ఇంకొక వెరైటీ ఉంది. ఏం తెలియవు దా శామ్. ఇంకొకళ్ళు సన్నిధికి వచ్చి, ఇప్పుడు నేను వాకింగ్ చెప్పా కదా, సన్నిధిలో కూర్చున్నప్పుడు, స్తోత్రం తండ్రి, నాతో మాట్లాడావు దేవా, నీకు వందనాలు ప్రభా, హల్లెలూయా స్తోత్రం అని. ప్రభా ఇక తీసుకోపో నీకే, హల్లెలూయా స్తోత్రం అని ఈ కూర్చున్నంత కాసేపు అప్పగిస్తారు. కూటం అయిపోయి వెళ్తుంటారే, ప్రభా వందనాలు ప్రభా. అర్థమైంది? ఇదని అర్థమైంది మీకు? సన్నిధిలో కూర్చున్న కాసేపే అప్పచెప్పి, అంతా ఆయనే నేను వదిలేశానమ్మా, నేను మొత్తం వదిలేసా, ఎట్టనన్నా బాని. కోటం అయిపోయి ఈ గడప దాటగానే, సన్నిధి దాటగానే ఆయనకి ఇచ్చిన మొత్తం మళ్ళీ ఆ బుట్టంతా ఎత్తుకెత్తుకుంటారు. మళ్ళీ ఈ పిచ్చోళ్ళతో ఎట్లా పడాలని చూస్తున్నాడు ఆయన. ఎప్పుడండి ఆయన తీసుకుంటాడు? నేను చేత పట్టుకున్నప్పుడా, వదిలేసినప్పుడా? మరి ఎందుకండి ఎన్నిసార్లు చెప్పినా అర్థమై సావట్లేదు? నువ్వు దాని గురించి చింత వదలనంత వరకు నేను పట్టించుకోను, వదిలేయి.